ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో. థ్యాంక్ యూ. మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఆ పెళ్లి చేసుకున్న ఇయర్ ఒకటే మీరు మీ నుంచి ఎటువంటి సినిమాలు బయటికి రాలేదు 1999లో. సినిమాలా? సినిమాలు ఓన్లీ సీరియల్స్. ఓన్లీ సీరియల్స్. అదొక్క టైంలోనే మీ నుంచి ఎటువంటి లైక్ నేను సెర్చ్ చేసిన దాంట్లో ఏమి ఎటువంటి ప్రాజెక్ట్స్ బయటికి అప్పుడు నేను సినిమాలోకి నేను అప్పుడు సీరియల్స్ లో ఫుల్ బిజీ కదా. ఫుల్ బిజీ. సార్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇన్కమ్? ఎంత తీసుకున్నారు పే చెక్? ఫస్ట్ 500 రూపాయలు నాది. దేనికి? పేజీల సంఖ్య కరెక్ట్ గా ఉంటుందని లేపాక్షి నంది నోట్బుక్ కి డబ్బింగ్ చెప్పా. ఓకే. పేజీల సంఖ్య కరెక్ట్ గా ఉంటుంది. ఓకే. ఇదే అది కూడా మీరు గారు పిలిపించి నా చేత చెప్పిస్తే 500 రూపాయలు డబ్బింగ్ కి. అది కూడా ఒక చిన్న వాక్యానికి ఎంత ఇచ్చారా? 500 రూపాయలు. అండ్ ఇంకొకటి కమింగ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, ఎంతో మందిని ఆర్టిస్ట్ని బయటికి తీసుకురావడం, మీకు వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఉండేది సార్? అంటే వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు, యాక్టింగ్ ఫీల్డ్లో ట్రైన్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ట్రైన్ చేసే వాళ్ళతోటి మీ ర్యాప్ ఎలా ఉండేది? మీరెంత జోవియల్గా ఉండేవారు? వాళ్ళతో ఏంటి ఇది అంటే? నేను చిన్నప్పటి నుంచి అంటే బహుశా 6 నెలల పిల్లవాడప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ వెనక అక్కడే దోగాడుతూ ఉండేవాడిని. క్లాసులు ఇక్కడ జరుగుతుండేవి. సో నాకు తెలియదు అది. నేను పెరిగే వయసు అంతా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నాకు ఏమీ తెలియదు. 7 ఏళ్ల వరకు ఏంటది. ఎప్పుడైతే అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి మా అమ్మ షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం తెలుసు. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళడం, ఆ గుర్తు లీలగా గుర్తు. ఆ ఇన్స్టిట్యూటు అదేమంటారు కారిడార్ లాంటి ఏరియా, ఆ క్లాసులు లోపల ఎలా ఉండేది, ఆ బిల్డింగ్ అవన్నీ కొంచెం లీలగా గుర్తు. తర్వాత నాకు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చేసిన తర్వాత రిపర్టరీ ఉందో, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ ఉందో, అక్కడి నుంచి బాగా గుర్తు. అప్పటికి 4th క్లాస్. సో నాకు చిన్నప్పటి నుంచి గోల మొదలెట్టేశాను. నేను యాక్ట్ చేస్తాను అందులో స్టేజ్ మీద, స్టేజ్ నాటకాల్లో అన్ని చేస్తుండేవాడిని. వాళ్ళందరితో పాటు నేను క్లాసులు కూడా చేసేవాడిని. క్లాసులు యాక్ట్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఓవర్ ది ఇయర్స్ చాలా బ్యాచ్లు వాళ్ళందరితో వెళ్ళడం, యాక్టింగ్ చేయడం, రావడం. అలాగే నేను కూడా బోల్డ్ అన్ని వర్క్ షాప్స్, తర్వాత మా ఇన్స్టిట్యూట్ డైలీ నాకు ఎవరికైనా ఇన్స్టిట్యూట్ ఇంకోటి ఏంటంటే 2 ఏళ్ళు చదువుకుంటారు యాక్టింగ్ గురించి. బట్ నేను చిన్నప్పటి నుంచి బాగా గమనిస్తే 15 ఏళ్ళు ఫార్మల్ ట్రైనింగ్ 15 ఏళ్ళు పట్టింది నాకు. అన్ని క్లాసులు చేస్తూ వచ్చింది. సో అలా మంచి బ్యూటిఫుల్ మెమరీస్. సరే మీ దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాచ్ ఉంటుంది. అరే మేము కలిస్తే కోతి పనులు తప్ప ఇంకేం చెయ్యం, మేము కలిస్తే ఇదే, వాళ్ళు తీసేయడం వీళ్ళు తీసేయడం. అలా మీ ఫ్రెండ్స్లో మీకున్న ది క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు సార్? ఇందాక సమీర్ గారి పేరు చెప్పారు, అలా కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? మేము కలిస్తే మామూలు రచ్చ ఉండదు, వాళ్ళని టీచ్ చేస్తాం, వీళ్ళని టీచ్ చేస్తాం. బేసిక్గానే సమీర్ గారు అందరిని టీచ్ చేస్తారు. ఎక్కడ బయట వచ్చినప్పుడు కూడా టీచ్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రెస్ మీట్స్లో కానీ ఆన్లైన్ చూసినప్పుడు కానీ ఆయన ఎక్కువ చాలా టీజింగ్ మోడ్లో ఉంటారు అనమాట. సో అలా మీకున్న బ్యాచ్లో ఎవరంటే తారక్ ఒకళ్ళు, తర్వాత తరుణ్ ఒకడు, నా ఫ్రెండ్ రాఘవ. సార్ రాఘవ గారిది ఒకటి చూసాను, ఫోన్ కాల్ దుప్పటి కప్పుకొని మాట్లాడుకుంటుంటే మాకేంటి రచ్చ అని చెప్పాయన. సో అలా కొంతమంది హర్షవర్ధన్ ఉన్నాడు. ఇంకా అది వస్తే ఇంకా మామూలు జోకులు మామూలు కాదు, ర్యాగింగ్లు కూడా ఒక రేంజ్లో ఉంటాయి. శివబాలాజీ ఒకడు ఉన్నాయంటే ఎవ్వరికాళ్ళు తగ్గరు. ఆడికాళ్ళు వీళ్ళు లాక్కోవడం, ఆడికాళ్ళు వీళ్ళు లాక్కోవడం. సూపర్ అసలు. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.